అలాంటి త్యాగబుద్ధి కలిగిన మనస్సు కలిగిన వారై ఉంటారో అలాంటి వాళ్ళలో దేవుడు నివాసం ఉంటాడు. వారు తాకినప్పుడు రోగులు స్వస్థత పొందుతారు. ఇక వాళ్ళ అందగత్తెల ఇవన్నీ కాదు. సమర్పణ, దైవిక స్పర్శ, పరిశుద్ధాత్మ ప్రభావాన్ని కలిగి ఉన్న వ్యక్తులైతే చాలు. దైవ వాక్యం కలిగిన వాళ్ళై, సత్ప్రవర్తన, సత్సాక్ష్యం కలిగిన వాళ్ళైతే చాలు. సమాజం తప్పకుండా ప్రభావితమైద్ది. మాదిరిని చూసి కొంతమంది మారితే ప్రార్థనా శక్తి ప్రభావం తాకి బాగుపడి అనేక మంది దేవునికి కనెక్ట్ అవుతారు. అలాగే అనేక మంది సాక్ష్యాలు దావాలను వ్యాపించి సమాజాలు ప్రభావితమై ఎంతోమంది రక్షణలోనికి రావడానికి దేవుడు మనల్ని నింపి వాడుకుంటాడు. తమ్ముడా, దేవునికి స్తోత్రం. నాకు తెలిసిన ఒక ఆమె ఉంది. ఆమె ఒక ఆత్మీయ సంఘంలో రక్షింపబడింది. మంచి ప్రార్థనా పరురాలు. ఏదైనా చెప్పు, మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటం, దేవుణ్ణి అడగడం తప్ప రెండో తెలియని తల్లి. వృత్తికి చాకలి వృత్తి చేసేటువంటి మనిషి ఆమె. అంటే ఇళ్ళమ్మడి తిరిగి వాళ్ళు ఇడిచిన బట్టలు తీసుకొచ్చి, మూటలు గట్టి తీసుకొచ్చి వాక్య తీసుకెళ్ళి ఉతికేసుకునేటువంటి పరిస్థితి, రజక వృత్తి ఆమె. కానీ దేవుణ్ణి నమ్ముకుంది. మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారా? కానీ వింతైన విషయం తెలుసా? అలాంటి కుటుంబానికి చెందిన ఆమె రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంటే మంచాల మీద కూర్చున్న మగోళ్ళు లేచి నిలబడతారు. రియల్గా జరిగింది. మళ్ళీ ఈ కులం ఆ కులం అని లేదు. ఆమె ఏ బజార్లో గుండా పోతే ఆ బజార్లో మగోళ్ళు మంచాల మీద కూర్చున్న వాళ్ళు, అరుగుల మీద కూర్చున్న వాళ్ళు కూడా లేచి నిలబడతారు. మళ్ళీ ఆడ మనిషి ఆమెకు ఒక కుటుంబం, భర్త, ఆమె సంసారం ఆమెకుంది. కానీ ఆమె పోతుంటే వీళ్ళు లేచి నిలబడతారు. ఎందుకో తెలుసా? ఊరు మొత్తానికి తెలుసా ఆమె ప్రార్థన చేస్తే దేవుడు కదిలి చేసిన కార్యాలు ఆ ఊరిని గుప్పుమని ఎలా చేశాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాంటి కార్యాలు తెలుసా? గేదె పాలి లేదనుకో, 2 రోజుల నుంచి పాలి లేదనుకో, పల్లెటూళ్ళలో మరి పశువులే కదా వస్తారు. ఇట్లా అక్క గేదె పాలు ఇయట్లేదంటే పోయిద్ది, దాని మీద చేయించిద్ది, నిలబడి ప్రార్థన చేసిద్ది, భారంగా ప్రార్థన చేసిద్ది, కూర్చోమ్మా అంటుంది, కదలకుండా గేదె పాలు ఇచ్చిద్ది. ఇంక మళ్ళీ తనటం అనేది ఉండదు, సైలెంట్గా పాలు ఇవ్వాల్సిందే. తేలు కుట్టిందని వస్తారు, ఎగురుకుంటా. తేలు కుట్టితే ఎట్లుంటుందో తెలుసా మీకు? ఎంతమందిని కుట్టింది? చేతులు ఎత్తండి. మళ్ళీ హాయిగా ఉంటుందంట తేలు కుడితే. నొప్పి, సలుపు భయంకరంగా ఉంటుందంట. ఎగరటమే. అప్పట్లో తేళ్ళు ఎక్కువ. ఆ తేలు కుట్టిన వాళ్ళు వస్తే వాడు ఎగురుకుంటా వచ్చేవాడు కూడా. బాగా వినండి అమ్మ, ఆడవాళ్ళు వినండి, మగవాళ్ళు కూడా వినండి. ప్రార్థన చేస్తే జీవం ఎలా ఉంటుంది, దైవ శక్తి ఎలా పనిచేసేది అనేది చెప్తున్నాను నేను. ఎగురుకుంటా వచ్చినవాడు కూడా నూనె తీసుకొని యేసు రక్తం చేయమని చెప్పి అక్కడ రాసి ప్రార్థన చేసింది. అంతలావని ఎగిరేవాడు ఈ ప్రార్థన అయిపోయేసరికి సైలెంట్గా కూర్చుంటాడు. అంతలావని ఎగిరేవాడు గందరగోళం అయిపోయాడు. ఈ ప్రార్థన ఆమేన్ అనేసరికి కదలకుండా కూర్చుంటాడు. ఎందుకో తెలుసా? ఆ విషయం దిగిపోయింది. అలాగున ఆ ఊరు మొత్తంలో ఎవ్వరికి ఏ ప్రాబ్లం అయినా, జ్వరమైనా, రోగాలైనా, ఏ ఇబ్బంది అయినా సరే ఆమె దగ్గర రావటం, ప్రార్థన చేయించుకోవటం. భర్త గమనిస్తూ ఉన్నాడు. ఆయనకేమో యేసు ప్రభు తెలియదు. ఆయన ఏమనుకుంటున్నాడంటే మా ఆవిడ మంత్రగత్తె అనుకుంటున్నాడు. రోజు అడుగుతాడంట, ఆ మంత్రం ఎందుకు చెప్పవే నాకని. మంత్రం లేదు, పాడు లేదా, యేసునామంలో ప్రార్థన చేస్తానంతే, నేను ఏ మంత్రం లేదు, పాడు లేదు, నా ప్రభు శక్తి వాళ్ళని తాగుతుంది, స్వస్థత పొందుతున్నారు అంతేనయ్యా అంటే ఎగిరితంతాడంట. ఎందుకో తెలుసా? నా దగ్గర నాటకాలు ఆడతావే, భర్త దగ్గర దాచొచ్చా? నువ్వు నా దగ్గరే దాస్తున్నావు అంటే మామూలు దానివి కాదు, నువ్వు ఎన్ని దాచావో నా దగ్గర అని కొట్టేవాడంట. మళ్ళీ ఎవడన్నా తేలుగుట్టినోడు వస్తే ఆయన కళ్ళ ముందే అక్క తేలుగుట్టింది అక్క అనుకుంటా వస్తే ఆమెతో నూనె రాసి ప్రార్థన చేస్తే ప్రార్థన ఆమెననేసరికి అక్కడ తగ్గిపోతుంది. మళ్ళీ బాత్రూంలో బకెట్ తీసుకెళ్ళి నీళ్ళు పెడతాడంట. ఆమె పోసుకునేటప్పుడు ఆమె బకెట్ నీళ్ళు తీసుకెళ్ళి, ఇదిగో నీ భర్తను అయి ఉంటే నేను నీళ్లు మోస్తున్నాను నీకు, ఆ మంత్రం ఎందుకు చెప్పవే అంటాడంట. అప్పట్లో ఈ మంత్రాలు ఉండేగా. ఆయన ఏమనుకుంటున్నాడంటే ఆవిడ మంత్రగత్తె అనుకుంటున్నాడు.
ఆమె చెప్పింది ఒకటే సమాధానం, ఏ మంత్రం లేదయ్యా, ఏ తంత్రం లేదు, నా ప్రభు నామంలో ఉన్న శక్తి అయ్యా, అది యేసు నామంలో ఉన్న బలం, అది ఆ నామం అన్ని నామముల కంటే పైనామము, ఆ నామం ఎత్తి ప్రార్థన చేస్తే దానివల్ల జరుగుతున్న ప్రభావం ఇది. నీకు అర్థం కావట్లేదు నేను చెప్పినా, నాకు మంత్రాలు తంత్రాలు తెలియచావయ్యా, నేను అసలు ఆ సెక్షన్ నాది కాదు అని ప్రార్థన చేసుకునేదాన్ని, నాకేం తెలుసా ఈ మంత్ర తంత్రాలు అంటే. మళ్ళీ పటాపటా కొట్టేవాడు, నా దగ్గర దాస్తావు. ఒకరోజు పొలానికి వెళ్ళాడు, బామర్ది వరుస అయ్యేవాడిని తీసుకొని పొలానికి వెళ్తే ఆ పొలంలో పని చేస్తుంటే, ఆ పని చేసేటప్పుడు ఈ బామర్ది వరుస అయ్యేవాడికి మండ్రగబ్బ కుట్టింది. కుట్టి వాడు ఎగటం మొదలు పెట్టాడు, బాగా అయిపోయింది నా పని అని. కొంతమందికి ధనుర్వాతం అనే జబ్బు ఉంటుంది, కాస్త ఇట్లాంటి వాతపు ఒళ్ళు ఉన్నోళ్ళు ఇట్లాంటివి జరిగినప్పుడు ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటాడు. తలకిందులు అయిపోయి కళ్ళు తేలేసాడు. ఏందిరా అంటే ఇది కుట్టింది బావా అని చూస్తే అది మండ్రగబ్బ. అది ఏం కాదురా అంటే ఇటు తేలేస్తున్నాడు కళ్ళు. అయిపోయింది బావ, నేను బతకను బావ అని చెప్పని తీసుకెళ్ళి చెట్టు కింద బండేసి, అరే ఇంటికి పోదాం రా, మీ అప్ప అంటారుగా, అప్ప ఏదో అంటదరా, 4 ముక్కలు అంటది, ఊరకనే తగ్గిపోయింది, ఎందుకు భయపడతావు అంటే, ఏ కాదు బావ, ఆడదాకా వచ్చే పరిస్థితి లేదు, నా పని అయిపోయింది అంటున్నాడు. అప్పుడు ఏం చేయాలా, ఈయనకేం చేయాలో అర్థం కాక ఆ తలగొడ్డు తీసి, ఆ పారాడబడేసి తలగొడ్డు తీసి మెడలో వేసుకొని, కాలువలు బారతాయిగా పొలాల్లో, ఆ కాలువ దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని దోసెడితో నీళ్లు తీసుకొచ్చి ఆడికి ఏడైతే తేలు గుట్టిందో ఆడబోసి వాళ్ళ ఆవిడ మోకాళ్ళు వేసిద్దిగా, అట్నే మోకాళ్ళు వేసి అప్పుడు ప్రార్థన చేస్తున్నాడంట. ఏమన్నా తెలుసా, నా భార్య దేవుడువైన యేసు ప్రభువా, నా భార్య దేవుడువైన యేసు ప్రభువా, నీకు ఎట్ట చెప్పాలో ఏం చేయాలో నాకైతే తెలియదు, ఆ అమ్మకి తెలుసు, నాకు తెలియదు. వీడు చచ్చేటట్టున్నాడు, అదురుపోయి దయచేసి ఇన్ని బాగు చేయి, ఇన్ని స్వస్థపరచు, వీడికి ఆ విషయం విరిగిపోవాలి, యేసు ప్రభా, యేసు ప్రభా అని చెప్పని ఇక మొత్తుకుంటున్నాడు. అది ఇంత వాడు నిద్రపట్టాడు. ఏంది వీటి సౌండ్ చేయట్లేదని ప్రార్థన ఆపి లేచాడు. లేచి హాయిగా నిద్రపోతాడు. తట్టాడు, ఎరా ఎట్టుంది అన్నాడు. బావా నీకు కూడా మంత్రం అన్నాడు వాడు. నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావు బాబు, నీకు కూడా నేర్పిందా, నువ్వు కూడా నేర్చుకున్న మంత్రం అంటే అప్పుడు అర్థమైపోయింది అతనికి. ఇక అదే లేచి ఆ కండో మెడలో వేసుకుని వెళ్తున్నాడంట పొలానికి అడ్డం పడి. బాబా ఎక్కడికి వెళ్తున్నా అంటుంటారా, నేను ఇంటికి వెళ్ళాలన్నా. ఏడుస్తున్నాడు, ఏడుస్తా వెళ్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు, ఏం జరుగుతుంది, ఏం బావరా, పోదాం అంటే, ఆగురా నేను వెళ్ళాలా అని చెప్పి నేరుగా ఇంటికి వెళ్ళిపోయి భార్య 2 కాళ్ళు పట్టుకొని ఏడ్చాడంట, నన్ను క్షమించమ్మా అని. నన్ను క్షమించమ్మా అని 2 కాళ్ళు పట్టుకొని ఏడ్చాడంట, భార్య కాళ్ళు పట్టుకొని. ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఏం చేసావు. ఎందుకంటే మెంటలోడు కదా, మళ్ళీ కాళ్ళు నీళ్లు తోడతాడు, మళ్ళీ కొడతాడుగా, కాళ్ళు పట్టుకుని మళ్ళీ ఏం కొడతాడు, గడగళ్ళు ఆడిపోతున్నామే. అప్పుడు చెప్పాడు, ఏడుస్తా చెప్పాడు, నిజంగా నువ్వు ఏ మంత్రగతివో ఏ మంత్రం ఉందో నీ దగ్గర అనుకున్నాను. కాదు, మంత్రం లేదు, తంత్రం లేదు, నీవు నమ్మిన దేవుని నామంలోనే శక్తి ఉంది. అది యేసు నామం, అది యేసు నామం. నీకు తెలుసా, ఆ ఊర్లో మొదటి సేవకుడు ఆయన అయ్యాడు. ఆమె భర్త మొదటి సేవకుడు అయ్యాడు. ఆయన ఆమె ఇద్దరు కలిసి సేవ చేసి అనేక మందిని దేవుని కొరకు సంపాదించారు. ఆ ప్రాంతంలో క్రీస్తుకు సాక్షులుగా నిలబడ్డారు. దేవుని కొరకు త్యాగపూరితమైన బుద్ధి కలిగి ప్రతిష్ట కలిగి మనం నిలబడితే మనలోకి వస్తాడమ్మా ఆయన, మనలో నివాసం ఉంటాడు. పరిశుద్ధాత్ముడు మన మీద అభిషేక రూపమై ఉండి మనం తాకిన వ్యక్తుల్ని స్వస్థపరుస్తాడు. మనం అడుగుపెట్టిన స్థలమును ఆశీర్వదిస్తాడు, మనం అడుగుపెట్టిన ఇళ్లను ఆశీర్వదిస్తాడు, మనం మాట్లాడిన వ్యక్తుల హృదయాల్లో మార్పు తీసుకొస్తాడు. ఎక్కడ మనం నిలబడితే అక్కడ ఆయన సన్నిధిని ప్రత్యక్షపరుస్తాడు. సచ్చినా బతికినా అలాంటి బతకాలి. సమాజానికి 10 మందికి దీవెనకరంగా 4 ఆత్మల్ని రక్షించే విధంగా బ్రతకాలి. ఎవరికి ఉపయోగం లేని బతుకు ఎందుకు? సరైన భక్తి ఆత్మీయత లేని బతుకు ఎందుకు? ఈరోజు ఈ మెట్టులోనికి మనం రావడానికి ముందు మనం ఏం చేసుకోవాలని చెప్తున్నాను నేను. త్యాగానికి సిద్ధపడాలి, తెగించడానికి సిద్ధపడాలి. మనం ప్రతిష్ఠితులం కావాలి. ఏం కావాలి మనం? మనల్ని మనం ప్రతిష్ఠ చేసుకోవాలి, తెగించాలి.